వలసవాద కాలంలో భారత్ నుంచి నెదర్లాండ్స్కు తరలిపోయిన కళాఖండాల పునరుద్ధరణ ప్రక్రియలో ఒక కీలక ముందడుగు పడింది. శతాబ్దాల నాటి అనైమంగళం రాగి ఫలకాలను భారతదేశానికి నెదర్లాండ్స్ సర్కార్ లాంఛనంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లో పర్యటిస్తున్న సమయంలోనే చోళుల కాలానికి చెందిన ఈ అరుదైన శాసనాలు భారతదేశానికి తిరిగి లభించాయి. నెదర్లాండ్స్లో లైడెన్ ఫలకాలుగా పిలువబడేటువంటి ఈ రాగి శాసనాలు చోళ రాజవంశానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాల్లో ఒకటి. ఇవి ఒక శతాబ్దానికి పైగా డచ్ వారి ఆధీనంలో ఉండి లైడెన్ విశ్వవిద్యాలయంలో భద్రపరచబడ్డాయి. భారతదేశం, డచ్ ప్రభుత్వం, లైడెన్ విశ్వవిద్యాలయం మధ్య సంవత్సరాల తరబడి జరిగిన దౌత్యపరమైన చర్చల అనంతరం ఈ అప్పగింత జరిగింది. ఈ రాగి ఫలకాలు క్రీస్తు శకం 985 నుండి 1014 మధ్య కాలంలో రాజరాజ చోళుడు మొదటి పాలనా కాలానికి చెందినవి. చరిత్రకారులు వీటిని తమిళ వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. నాగపట్టణంలోని ఒక బౌద్ధ మఠమైన చూడామణి విహారానికి భూమి శిస్తు పన్నుల రూపంలో మంజూరు చేసిన పత్రాలను ఈ శాసనాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ మఠాన్ని ప్రస్తుత ఇండోనేషియాలోని శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమార విజయతుంగ వర్మన్ నిర్మించారు. చరిత్రకారుల ప్రకారం చోళుల పాలన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశానికి ఆగ్నేయాసియాకు మధ్య ఉన్నటువంటి సముద్ర వాణిజ్య సంబంధాలు, మత సామరస్యం, సాంస్కృతిక మార్పుల గురించి ఈ శాసనాలు విలువైన అవగాహనను అందిస్తాయి. ఇవి నాడు నెదర్లాండ్స్కు చేరుకోగా ఇప్పుడు భారత్కు రానున్నాయి.